హలో గైస్, వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ లెక్చర్ ఛానల్. ఈ రోజు మనం టీసీఎస్ ఇన్పుట్లో అడిగిన ఈ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేద్దాము. చాలా మంది మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆ సబ్స్క్రైబ్ వల్లనే నాకు కొంచెం మోటివేషన్ వచ్చి ఐ కెన్ డూ ద మోర్ వీడియోస్ అనమాట. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసేయండి. ఎవరైతే టీసీఎస్ ఎన్క్యూటీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ మీకు ఈ ప్రాబ్లమ్స్ లో ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చేసి 14th May 2024 షిఫ్ట్ 1 లో అడిగారు అనమాట. క్వశ్చన్ ఏంటి అంటే మాక్సిమం సమ్ ఆఫ్ ఏ కంటిన్యూస్ సబ్ అరే. మీకు చెప్పాను ఆల్రెడీ, కంటిన్యూస్ సబ్ అరే మీద చాలా క్వశ్చన్స్ అయితే 2024 లో అడిగారని చెప్పి. సో మీరైతే సబ్ అరేస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో అలా అయితేనే మీరు డిజిటల్ కానీ ప్రైమ్ కానీ క్రాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు అంటే గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్స్. సో ఒక అరే ఇస్తారంట విత్ ఇంటీజర్స్ అరే. ఓకే, ఫైండ్ ద కంటిన్యూస్ సబ్ అరే. ఓకే, కంటైనింగ్ అట్లీస్ట్ వన్ నెంబర్. ఓకే, విచ్ హాస్ ద లార్జెస్ట్ సమ్ అండ్ రిటర్న్ ఇట్ సమ్. సో క్వశ్చన్ ఏం చెప్తున్నాడు అంటే లైక్ ఒక అరే ఇస్తాడంట. ఓకేనా, ఒక అరే ఇస్తాడంట. ఇందులో మనం కంటిన్యూస్ సబ్ అరే ఉంటుంది కదా, కంటిన్యూస్ సబ్ అరే, అందులో అట్లీస్ట్ వన్ నెంబర్ ఉండాలి సబ్ అరే అంటే. అండ్ అందులోకి వెళ్ళి లైక్ సబ్ అరే నుంచి లార్జెస్ట్ సమ్ ని రిటర్న్ చేయమంటున్నాడు. అంటే మనకు ఒక్కొక్క సబ్ అరేకి మనకి సమ్స్ అయితే ఉంటాయి కదా, అంటే ఆ ఎలిమెంట్స్ ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే సమ్ ఉంటుంది కదా, అందులో మాక్సిమం సమ్ ని రిటర్న్ చేయమంటున్నాడు. ఎలా అంటే లైక్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఒక ఇన్పుట్ -2, 1, -3, 4, -1, 2, -5, 4. ఇందులోకి వెళ్ళి మాక్సిమం సబ్ అరే లైక్ ఇక్కడ చూసుకుంటే -2 అనేది ఒక సబ్ అరే, 1 అనేది ఒక సబ్ అరే, -3 అనేది సబ్ అరే, అండ్ -2 -1 అనేది ఒక సబ్ అరే, అండ్ -2 1 -3 ఇది కూడా ఒక సబ్ అరే. సో ఇట్లా సబ్ అరేస్ ఉంటాయి కదా. ఓకే, అండ్ ఇక్కడ సబ్ అరే కాంది ఏంటి అంటే -2 1 4 ఇవి సబ్ అరేస్ కావు, ఎందుకంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ ని మిస్ చేసాం. సో ఇలాంటివి సబ్ అరేస్ కాదనమాట. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమన్నాడు మాక్సిమం సబ్ అరే. సో ఇక్కడ సబ్ అరేస్ ఏముంటాయి లైక్ దిస్ 2 కానీ లైక్ దిస్ 3 ఆర్ ఇలా ఇలా ఉంటాయి అనమాట. సో ఇందులోకి వెళ్ళి మాక్సిమం సమ్ రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనం మాక్సిమం సమ్ చూసుకుంటే ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి ఏమొస్తుంది. 1 + 4 5 -1 అంటే ఎంత వస్తుంది? 5 - 1 అంటే 4 వస్తుంది, +2 అంటే టోటల్ ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 6. సో 6 ని రిటర్న్ చేసాం. సో ఇది మాక్సిమం సబ్ అరే అనమాట. ఓకేనా? సో ఈ సబ్ అరేలో మనకు మాక్సిమం 6 వచ్చింది కాబట్టి ఇది రిటర్న్ చేసాం. అలానే ఇంకేమైనా సబ్ అరేస్ అంటే ఇలా వచ్చే సబ్ అరేస్ లో మనం లైక్ ఏ ఎలిమెంట్ మాక్సిమం వస్తుందో అది రిటర్న్ చేయాలి. సో ఈ సబ్ అరే మాక్సిమం సబ్ అరేని అసలు ఎట్లా రిటర్న్ చేయాలి, ఏంటి, కోడ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో లాస్ట్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఈ 1 2 3 4 5 కి మనకు 15 వచ్చింది, అంటే టోటల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసాం. కాబట్టి సింగిల్ ఎలిమెంట్ అయినా ఉండొచ్చు, లైక్ సబ్ అరే అంటే సింగిల్ ఎలిమెంట్ అయినా ఉండొచ్చు, లేదంటే మాత్రం సింగిల్ ఎలిమెంట్ అయినా ఉండొచ్చు, లేదంటే లెంత్ ఆఫ్ ద లైక్ టోటల్ అరే కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో అది సబ్ అరే అంటే. అండ్ ఆ సబ్ అరే కూడా కంటిన్యూస్ ఉండాలి, ఇది మెయిన్ కండిషన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎలా చేయొచ్చు? సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఐ అనే వేరియబుల్ తీసుకుంటాం. లైక్ ఇనిషియల్ గా అయితే మనకు ఎలాగో ఫర్ లూప్ తీసుకోవాలి, ఇది ఫర్ అరే కాబట్టి ఫర్ లూప్ అయితే తీసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే -2 అనేది ఒక సబ్ అరే, -2 1 అనేది ఒక సబ్ అరే. ఓకేనా? ఓకే, -2 1 -3 ఇది ఒక సబ్ అరే. సో అలానే -2 1 -3 1 ఇది ఒక సబ్ అరే. ఇలా 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 సబ్ అరేస్ వెళ్తాయి, అంటే ఒక్కొక్క నెంబర్ ని ఇక్కడ -2 కి యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ సబ్ అరేస్. అలానే ఇప్పుడు కూడా మళ్ళా 1 ఒక సబ్ అరే అవుతుంది, 1 -3 ఒక సబ్ అరే అవుతుంది, 1 -3 1 ఇది కూడా ఒక సబ్ అరే అవుతుంది. సో ఇట్లా మనకు ఏంటి అంటే ఈ ప్రజెంట్ ఎలిమెంట్ ద నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ సబ్ అరేస్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటి, సో ఫస్ట్ -2 అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ 2 వచ్చింది -2, దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్, దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్, ఇలా 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 వస్తున్నాయి. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, 2 ఫర్ లూప్ తీసుకోవాలి. లైక్ ఒకటి ఏంటంటే అవుటర్ ఫర్ లూప్ వస్తుంది, దాని తర్వాత ఇన్నర్ ఫర్ లూప్. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తామంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నా, ఇది అవుటర్ ఫర్ లూప్. సో ఒక్కొక్క ఎలిమెంట్ ని ఇటరేట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఐ అని తీసుకుంటా. ఈ ఐ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? లెంత్ ఆఫ్ అరే. సో ఎన్ వరకు ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇది. దాని తర్వాత ఏంటి,
జే జే అనే ఒక ఫర్ లూప్ తీసుకుంటాం మళ్ళీ. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఐ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ -2 ఉంది. సో -2 అయిపోయాక 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే i+1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తా i+1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? n వరకు ఎండ్ అవుతుంది. సో ఇది మెయిన్. ఇది 2 ఫర్ లూప్స్. ఓకే, ఇవి 2 ఫర్ లూప్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఒక -2 అనేది ఒక ఎలిమెంట్. సో దీన్ని కూడా మనం సమ్ లా కన్సిడర్ చేస్తాం. -2 1 కూడా సమ్ లా కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆ కరెంట్ ఎలిమెంట్ ని తీసుకుంటున్నాము. సో దాని తర్వాత ఏం చేస్తున్నాము? నెక్స్ట్ స్టెప్ లో మళ్ళా నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? సమ్ కి మనం ఏం చేస్తున్నాం అంటే ఇనిషియల్ గా -2. సో ఓకే, మనం ఇక్కడ ఏం చేయాలి? 2 వేరియబుల్ తీసుకోవాలి. మాక్సిమం అని చెప్పి ఒకటి తీసుకోవాలి, మాక్సిమం సమ్ అని చెప్పి ఇంకొకటి సమ్ అని చెప్పి. ఇది కరెంట్ సమ్ అన్నమాట. ఓకే, ఇది కరెంట్ సమ్ అవుతుంది. ఓకేనా? ఇది కరెంట్ సమ్, ఇది మాక్సిమం సమ్. సో ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఈ కరెంట్ సమ్ లో ఈ -2 ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, ఇది మాక్సిమం లో కూడా ఈ -2 ని ఇన్సర్ట్ చేసేస్తాం అప్పుడే. ఓకే, లైక్ ఇనిషియల్ గా ఫస్ట్ స్టెప్ లో. ఓకేనా? ఆర్ ఎల్స్ మాక్సిమం సమ్ లో ఏం చేయాలి? నెగిటివ్ ఇన్ఫినిటీ ఇన్సర్ట్ చేసేయాలన్నమాట. సో అప్పుడు మనకు క్యాలిక్యులేషన్ కి ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో అలా కూడా చేయొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాం ఫస్ట్. ఓకే, లెట్ మీ క్లియర్ దిస్ వన్. క్లియర్ గా రాద్దాం ఇక్కడ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మాక్సిమం సమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. మాక్సిమం సమ్ ఈక్వల్ టు -ఇన్ఫినిటీ. ఓకే, -inf అని తీసుకుంటున్నా. అండ్ కరెంట్ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. కరెంట్ సమ్. ఓకే, కరెంట్ సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఫస్ట్ -2 దగ్గరకు వచ్చినమ్మటే ఏం చేయాలి? -2 ని కరెంట్ సమ్ లోకి యాడ్ చేసేయాలి. ఓకే, అండ్ -2 ఫస్ట్ స్టెప్ లోనే -2 కూడా యాడ్ చేశాక ఏం చేయాలి? నెక్స్ట్ -2 ని యాడ్ చేశాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఫర్ లూప్ లోకి వెళ్ళిపోవాలి. సెకండ్ ఫర్ లూప్, ఇది ఫస్ట్ ఫర్ లూప్కి వెళ్తాం. -2 అనేది అంటే i ద్వారా వస్తుంది. సెకండ్ ఏం చేయాలంటే ఇక్కడ i ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే j కూడా ఇక్కడనే ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ i ఇక్కడనే ఉంది, j ఇక్కడనే ఉంది. సో -2 ని కరెంట్ సమ్ లోకి యాడ్ చేశాను. అంటే ఇక్కడ -2 ని యాడ్ చేసేస్తాను ఇక్కడ. ఓకే, చేశాక ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్ ఇది మాక్సిమమా కాదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇది మాక్సిమం అయితే లైక్ మాక్సిమం లో కూడా ఒక వాల్యూ ఉంది కదా, -ఇన్ఫినిటీ. సో ఇప్పుడు ఈ రెండిట్లో కంపేర్ చేయాలి. ఏది మాక్సిమం? -2 మాక్సిమం. సో -2 ని మాక్సిమం సమ్ లో ఇన్సర్ట్ చేసేసాను. ఓకేనా? దాని తర్వాత ఏం చేయాలి? ఫర్ లూప్కి వెళ్తాం. మళ్ళీ j అంటే -2 కి ఇవన్నీ యాడ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఎంత వస్తుంది? -1 వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేయాలి దేంతో? మాక్సిమం సమ్ తో. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ కరెంట్ సమ్ తీసుకుంటున్నా. కరెంట్ సమ్ ఈక్వల్ టు ఏంటి అంటే అరే ఆఫ్ i అని తీసుకున్నా. ఓకేనా? అరే ఆఫ్ తీసుకున్నాక ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంటుంది కదా. సో లెట్ మీ వెయిట్, గివ్ మీ ఎ మినిట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లెట్ మీ ఎరేజ్ దిస్ థింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఫస్ట్ కరెంట్ సమ్ ఉంది కదా. సో కరెంట్ సమ్ లో మనం i అని ఒక మనం అరే ఆఫ్ i ని ఇన్సర్ట్ చేయాలి కాబట్టి అరే ఆఫ్ i ఇన్సర్ట్ చేశాను. చేశాక ఏం చేయాలంటే ఇది మాక్సిమం కి లైక్ మాక్సిమమా కాదా అని చెప్పి చెక్ చేయాలి విత్ మాక్సిమం సమ్ తోటి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా మాక్సిమం సమ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఓకే ఇందులో కరెంట్ సమ్ కి మాక్సిమం సమ్ కి ఏది మాక్సిమం ఉంది అని చెప్పి చెక్ చేస్తున్నా. ఓకేనా? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా మ్యాక్స్ ఆఫ్ ఏది కరెంట్ సమ్ కామా మాక్సిమం సమ్. ఓకే, మాక్సిమం సమ్ తీసేసుకున్నాం. ఇలా మనకి ఈ రెండిట్లలో ఏది మాక్సిమం ఉంటే అది మాక్సిమం సమ్ లోకి స్టోర్ అయిపోతుంది. ఓకేనా? ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏది మనకు? సెకండ్ ఫర్ లూప్కి వెళ్తాం. సో ఇక్కడ సెకండ్ ఫర్ లూప్కి వచ్చేస్తున్నా. ఫర్ j ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? i నుంచి అంటే i+1 నుంచి ఎక్కడి వరకు? n వరకు. ఓకే, ఇది సెకండ్ స్టెప్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఏముంది ఇక్కడ నెక్స్ట్ స్టెప్ లో? ఇప్పుడు -2 వచ్చింది, దాని తర్వాత 1 వచ్చింది. అంటే -2 1 ని మనకు కరెంట్ సమ్ లోకి యాడ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా కరెంట్ సమ్ ఈక్వల్ టు ప్లస్ ఇక్కడ అంటే కరెంట్ సమ్ కి యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? అరే ఆఫ్ j తీసుకోవాలి. ఓకే, అరే ఆఫ్ j తీసుకున్నాక ఏం చేయాలి? ఇప్పుడు మనం నెక్స్ట్ ఎలిమెంట్ యాడ్ చేసుకుంటాం. బట్ మన కండిషన్ ఏంటిది? మాక్సిమం సమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేయాలంటే ప్రతిసారి మాక్సిమం సమ్. ఓకే, మాక్సిమం సమ్కి ఈ కండిషన్ తీసుకోవాలి. మళ్ళీ సేమ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఇందులోకి వెళ్ళి ఏది మాక్సిమం ఉంది? ఓకే, కరెంట్ సమ్ కామా మాక్సిమం సమ్ తీసుకోవాలి. సో ఇది స్టెప్స్. ఓకే,
ఇలా చేసుకుంటూ వెళ్తాం కదా. సో ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు మాక్సిమం సమ్ అనేది ఇలా ఫైండ్ అవుట్ అయిపోతుంది అనమాట. సో ఇవి ఈ స్టెప్స్ ద్వారా మనం అయితే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఈ -2ని కరెంట్ సమ్లోకి యాడ్ చేసాము. దాని తర్వాత ఏం చేస్తాము, ఇది మాక్సిమం సమ్మా కాదని చెప్పి చెక్ చేసుకున్నాం. ఒక ఇనిషియల్గా అయితే మనకు -∞ ఉంది కాబట్టి -2ని మనం మాక్సిమం కన్సిడర్ చేస్తున్నాం. దాని తర్వాత ఏం చేస్తున్నా, ఈ 1 యాడ్ చేస్తా. 1 యాడ్ చేసాక ఏమవుతుంది, -2 + 1 -1 అవుతుంది. సో -1 అనేది మాక్సిమమా, లైక్ మాక్సిమం సమ్ లో ఉన్న దాంతో కంపేర్ చేస్తే అది మాక్సిమం. కాబట్టి ఏం చేస్తా, మాక్సిమం సమ్ కి -1ని యాడ్ చేస్తున్నా. సో ఒకసారి డ్రై రన్ చేసి చూపిస్తాం మీకు ఈ స్టెప్స్ ని. సో మనకి ఇక్కడ అరే తీసుకుందాము. అరే వచ్చేసి ఏంటి అంటే -2 1 సింపుల్ గా ఓన్లీ 3 to 4 ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇది, సో ఇక్కడ మాక్సిమం చూసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే 4 అనేది మాక్సిమం అనమాట ఇక్కడ. ఓకే, సో 4 అనేది మాక్సిమం, ఆర్ ఎల్స్ ఇక్కడ ఇంకొక 1 తీసుకుంటా ఎక్స్ట్రా. ఓకే, సో ఇప్పుడు మనకు టోటల్ మాక్సిమం ఎంత వస్తుంది, 5 వస్తుంది. సో 5 రావాలి మనకి ఫర్ లూప్స్ ద్వారా. మనకు 5 అనేది అవుట్పుట్ వస్తుందా రాదా అని చెప్పి చెక్ చేద్దాం. సో మనం ఇక్కడ మాక్సిమం ఇన్ఫినిటీ తీసుకున్నా, కరెంట్ సమ్ కూడా 0 అని తీసేసుకున్నా. ఇప్పుడు ఈ ఫర్ లూప్ ద్వారా ఓకే, లెట్ మీ డూ దిస్ స్మాల్, కొంచెం స్మాల్ చేస్తున్నా. ఓకే, స్మాల్ చేసేస్తాను. ఓకే డన్, ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటిది, i = 0. ఓకే, i = 0 ఉంది. సో ఇప్పుడు i = 0 అయినప్పుడు కరెంట్ సమ్ ఎంత అవుతుంది, నేను కరెంట్ సమ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, i = 0 ఉన్నప్పుడు అరే ఆఫ్ i అంటే -2. సో -2. సో ఇప్పుడు మాక్సిమం సమ్ ఎంత అవుతుంది, మాక్సిమం సమ్ ఇది. ఓకే, మాక్సిమం సమ్ ఎంత అవుతుంది, -2నే అవుతుంది. ఓకేనా, -2 వచ్చేసింది. ఇప్పుడు ఈ ఫర్ లూప్కి వెళ్తాం, ఏది సెకండ్ ఫర్ లూప్కి. ఓకే, సెకండ్ ఫర్ లూప్కి వెళ్ళాక కరెంట్ సమ్కి యాడ్ చేయాలి. సో ఇప్పుడు కరెంట్ సమ్కి ఏం యాడ్ చేస్తున్నాం అంటే, ఇప్పుడు i = 0 అండ్ j = 1. ఓకే, j = 1 అంటే ఇది 1. సో ఇప్పుడు -2 + 1 అంటే ఎంత అవుతుంది, -1. సో ఇప్పుడు -1 అనేది దీనికన్నా పెద్దది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, -1ని యాడ్ చేసేస్తాం. ఓకేనా, ఇలా అయిపోతుంది. దెన్ j = 2 వచ్చింది. సో ఆల్రెడీ కరెంట్ సమ్ లో మనకు -1 ఉంది. ఓకేనా, కరెంట్ సమ్ లో -1 ఉంది, ఇక్కడ ఎలిమెంట్ -3 ఉంది. సో -1 -3 అంటే టోటల్ -4. ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ -1? కాదు, కాబట్టి మాక్సిమం సమ్ లో -1 మాత్రమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ j = 3కి వచ్చాం. j = 3. 3లో మనకి ఏముంది, 4 ఉంది. సో ఇప్పుడు ఇక్కడ -4 + 4 అంటే ఎంత అవుతుంది, కరెంట్ సమ్ 0 అవుతుంది. సో ఇది -1 కన్నా గ్రేటరా, ఎస్ ఇట్ ఈస్ గ్రేటర్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, -1 తీసేసి 0ని యాడ్ చేసేస్తాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ j = 4కి వచ్చాం మళ్ళీ. సో ఇప్పుడు 0 అంటే 0 + 1 కరెంట్ సమ్. ఓకేనా, కరెంట్ సమ్ ఈక్వల్ ఎంత అయింది, అప్పుడు టోటల్ గా 1 వచ్చింది. అంటే ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ 0? యా, ఇట్స్ గ్రేటర్ దెన్ 0. అంటే మాక్సిమం సమ్ లో మనం 1ని స్టోర్ చేసేస్తాం. అలానే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు i = 0 అయిపోయింది. సేమ్ అలానే i = 1కి వస్తాము. i = 1కి వచ్చాక మనకు j = 1 నుంచి స్టార్ట్ అవ్వదు, 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో j = 2 అండ్ ఇక్కడ i = 1 ఉన్నప్పుడు కరెంట్ సమ్ ఎంత అవుతుంది, మళ్ళీ 1 అవుతుంది. ఓకే, చేంజ్ చేసుకోవాలి ఇది ప్రతిసారి. ఓకే, ప్రజెంట్ ఎలిమెంట్ తోటి ఇది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు j = 2. సో ఇప్పుడు j = 2 అన్నప్పుడు ఇది 1 రెండు సేమే కాబట్టి మాక్సిమం సమ్ లో కూడా 1 ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మాక్సిమం సమ్ ఇప్పుడు ఎంత అవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ కరెంట్ సమ్ j = 2 ఉన్నప్పుడు కరెంట్ సమ్ ఎంత అవుతుంది అంటే ఇక్కడికి వస్తాము -3. సో 1 - 3 ఎంత అవుతుంది, -2. ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ 1? కాదు, కాబట్టి మాక్సిమం సమ్ లో 1 మాత్రమే ఉంటుంది ఇంకా. ఓకే, అలానే ఇప్పుడు j = 3 దగ్గరికి వచ్చాం మళ్ళీ. సో ఇప్పుడు ఏముంటుంది, -2 + 4 మనకి ఎంత వస్తుంది, కరెంట్ సమ్ 2 వచ్చింది. అంటే ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ 2? యా, సారీ, ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ 1? యా, ఇట్స్ గ్రేటర్ దెన్ 1. సో ఇది క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకు 2 వచ్చేస్తుంది. ఓకే, అలానే j = 4కి వచ్చాము. 2 + 1 ఉంటుంది. సో j = 4 అన్నప్పుడు 2 + 1 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది. ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ 2? యా, ఇట్స్ గ్రేటర్ దెన్ 2. కాబట్టి ఇక్కడ మాక్సిమం సమ్ లో కూడా మళ్ళీ 3 వచ్చేసింది. ఓకే, ఇప్పుడు i = 1కి కూడా అయిపోయింది మనము. సో ఇది i = 1కి అయిపోయింది. ఇప్పుడు i = 2కి తీసుకుంటాం. ఓకే, i = 2 అన్నప్పుడు మనకి ఇక్కడ ఎలిమెంట్స్ ఏముంటుంది, -3. సో కరెంట్ సమ్ లో -3 ఉంటుంది. కరెంట్ సమ్ లో -3. ఓకే, ఇప్పుడు j = 3 అయింది. j = 3 అంటే మనకి ఎంత ఇక్కడ 4. ఓకే, సో -3 4 కరెంట్ సమ్ ఎంత అయింది, అప్పుడు 1 అవుతుంది. ఓకే, ఆల్రెడీ మనకి ఇక్కడ 3 ఉంది అంటే ఇది స్మాల్ ఎలిమెంట్ కాబట్టి ఇది కన్సిడర్ చేసుకోము. అలానే j = 4కి వచ్చాము. సో 1 + 1 2 అవుతుంది. సో ఇది కూడా స్మాల్ 3 కన్నా కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయము. ఇప్పుడు అలానే ఇప్పుడు i = 3కి వస్తాం మళ్ళీ. i = 3 వచ్చినప్పుడు కరెంట్ సమ్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఓకే,
కరెంట్ సమ్ 4 అయింది. ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ 3? యా, ఇట్స్ గ్రేటర్ దెన్ 3. కాబట్టి ఇక్కడ 3 ప్లేస్లో 4 వచ్చేసింది మనకు. ఓకే, అలానే ఇప్పుడు I ఈక్వల్ టు 3, J ఈక్వల్ టు 4 అయింది. ఓకేనా, J ఈక్వల్ టు 4 అంటే ఇప్పుడు ఎంత? 4 కరెంట్ సమ్లో 4 ప్లస్ J ఈక్వల్ టు 4 అన్నప్పుడు మనకి ఇక్కడ 1 వాల్యూ ఉంది. సో 1, 4 ప్లస్ 1 అంటే 5. ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ 5? సారీ, ఈజ్ ఇట్ గ్రేటర్ దెన్ 4? యా, ఇట్స్ గ్రేటర్ దెన్. కాబట్టి ఇక్కడ 4 కాకుండా మాక్సిమం సమ్లో 5 వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ I ఈక్వల్ టు 4, కరెంట్ సమ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, బట్ నెక్స్ట్ ఫర్ లూప్ అనేది రన్ అవ్వదు. ఓకే, ఇది అయిపోయింది ఇక్కడికి. సో మనకు మాక్సిమం సమ్లో 5 వచ్చేసింది అనమాట. సో ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి వాఫ్ ఇన్ స్కోర్ అవుతుంది. ఓకే, బట్ ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఈ సొల్యూషన్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే టైం లిమిట్ ఎక్సిడ్ అని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీనికి మనం ఆప్టిమల్ వేలో సాల్వ్ చేయాలి. ఓకే, సో దీనికి ఆప్టిమల్ వే అంటే మనకి ఏముంటుంది అంటే ఇది కడెన్స్ ఆల్గరిథం అని ఒక ఆల్గరిథం ఉంటుంది. సో దాని ద్వారా సాల్వ్ చేయాలన్నమాట. మనం ఈ స్టెప్స్ తోటి అయితే మనం సాల్వ్ చేయొచ్చు ఈ స్టెప్స్ తోటి. ఓకేనా, బట్ మనకి ఏంటి అంటే టైం లిమిట్ ఎక్సిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కడెన్స్ ఆల్గరిథం వాడి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఏముంటుంది అంటే -2 మనకి ఎలిమెంట్స్ మళ్ళీ రాస్తున్నా. -2, 1, -3, 4, -1, 2, 1, -4, 4. ఓకే, ఇవి ఎలిమెంట్స్ కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ మనకి ఈ ఎలిమెంట్స్తో మనకు మ్యాక్సిమం సమ్ వచ్చింది కదా. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు -2 ఉంది. సో ఇది మనకు 0 కన్నా తక్కువ ఉంది. లైక్ 0 కన్నా తక్కువ ఉంది కదా. సో దీన్ని యాడ్ చేసినా కానీ మనకు మాక్సిమం వాల్యూ వచ్చే ఛాన్సెస్ ఉందా? లేదు కదా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఇది ఈ ఎలిమెంట్ని కన్సిడర్ చేయము. అంటే ఈ ఎలిమెంట్ని కన్సిడర్ చేయము, నెక్స్ట్ నుంచి వచ్చే ఎలిమెంట్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 1 ఉంది. సో 1ని యాడ్ చేస్తే మనకు మాక్సిమం సమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఉంటాయి అంతే. ఓకేనా, సో ఇప్పుడు 1 ఉంది. సో 1కి దాని తర్వాత -3 యాడ్ చేస్తాను. -3 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ -2 వచ్చింది, అంటే 0 కన్నా తక్కువ వచ్చింది. మనకి అక్కడ ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? చెప్పలేం, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా, బట్ సో మనం అయితే లైక్ పాజిటివ్ నెంబర్ ఉంటే అయితే మాత్రం కంపల్సరీ ఉండదు నెక్స్ట్ వచ్చేవి. బట్ ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మాక్సిమం అనేది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే కరెంట్ సమ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాము. ఓకే, సేమ్. సో దీనికి అరే ఆఫ్ ఐని కన్సిడర్ చేసుకోవాలి. అరే ఆఫ్ ఐ ప్లస్ ఇందులో లైక్ ఏంటంటే ఇక్కడ అరే ఆఫ్ ఐని తీసుకుంటాము. లైక్ అరే ఆఫ్ ఐని ప్లస్ చేయాలి. సో ఇక్కడ నేను కరెంట్ సమ్ తీసుకుంటాను. దీనికి అరే ఆఫ్ ఐని యాడ్ చేస్తాను. ఓకేనా, ప్రతిసారి ఒక్కొక్క ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాను. అండ్ ఇంకోటి ఏం చేస్తా, మ్యాక్సిమం సమ్ అని చెప్పి ఇంకోటి తీసుకుంటా. ఓకే, మ్యాక్సిమం సమ్లో ఏం చేస్తానంటే ఏ ఎలిమెంట్ అయితే లైక్ కరెంట్ సమ్కి అండ్ మ్యాక్సిమం సమ్కి నేను ఏదైతే మ్యాక్సిమం ఉందో అది మ్యాక్సిమం సమ్లో స్టోర్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ కరెంట్ సమ్ కమ్ మ్యాక్సిమం సమ్ అని తీసుకుంటాను. ఓకే, ఇది స్టెప్స్. ఈ 2 స్టెప్స్ మెయిన్లీ మనకి 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, ఇంతకన్నా ఎక్కువ ఉండవు. ఓకే, సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలిమెంట్ అండ్ కరెంట్ సమ్ ఉన్న ఎలిమెంట్ ఇందులో ఏది మ్యాక్సిమం ఉంది అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేయండి. ఇప్పుడు కరెంట్ సమ్లో ఇప్పుడు మనం ఫర్ లూప్ ఇటరేట్ చేస్తున్నాము. లైక్ ఫర్ లూప్ ఇటరేట్ చేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ కరెంట్ సమ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది? I ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు సపోజ్, అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కరెంట్ సమ్లో మనకు -2 ఉంటుంది అండ్ మ్యాక్సిమం సమ్ కూడా -2 అయింది. ఓకేనా, ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. సో నెక్స్ట్ 1 దగ్గరకు వచ్చాం. ఇప్పుడు -2కి +1 యాడ్ చేస్తాం. అప్పుడు ఎంత అయింది మనకు? -1 అవుతుంది. ఓకే, -1 అంటే ఇది -2 కన్నా మ్యాక్సిమమే కదా. సో ఇక్కడ -1ని ఉంచేస్తున్నాం. ఓకేనా, అండ్ ఇక్కడ కూడా ఇంకోటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 1 ఉంది కదా. ఇప్పుడు సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకు ఇది యాడ్ చేస్తే మనకు -1 వచ్చింది. అండ్ ఓన్లీ లైక్ 2ని కన్సిడర్ చేయకుండా 1ని మాత్రమే తీసుకుంటే మనకు 1 మ్యాక్సిమం కదా ఇక్కడ. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే చెప్తా వినండి. సో ఇక్కడ మనం ఏంటిది కరెంట్ సమ్కి ప్లస్ ప్రజెంట్ ఉన్న నెంబర్కి మ్యాక్సిమం ఎలిమెంట్ ఏదో చెక్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఏం చేస్తా అంటే లెట్ మీ ఎరేజ్ దిస్ థింగ్. ఒకసారి ఎరేజ్ చేసి మీకు చెప్తాను. ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ కరెంట్ సమ్. ఓకే, కరెంట్ సమ్ అండ్ ఇంకోటి ఏంటిది కరెంట్ సమ్ అంటే కరెంట్ సమ్కి ప్లస్ అరే ఆఫ్ ఐని యాడ్ చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కరెంట్ సమ్కి అరే ఆఫ్ ఐ యాడ్ చేశాక అండ్ ప్రజెంట్ ఉన్న ఎలిమెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎలిమెంట్. ఓకే, ప్రజెంట్ ఉన్న ఎలిమెంట్ అంటే అరే ఆఫ్ ఐ.
ఇందులో ఏది మ్యాక్సిమం అయితే ఆ ఎలిమెంట్ని కరెంట్ సమ్లో స్టోర్ చేస్తున్నాము. ఓకేనా? సో ఇప్పుడు ఎలా అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చాం, లైక్ ఇక్కడ ఏం చేస్తాం, ఫస్ట్ కరెంట్ సమ్ -2 ఉంది, దాని తర్వాత 1 దగ్గరకు వచ్చాం. 1 చేసినప్పుడు మనకు కరెంట్ సమ్ -1 అయింది. బట్ ఇక్కడ 1ని కన్సిడర్ చేసుకుంటేనే మనకు -1 1లో ఏది గ్రేటర్ అంటే కరెంట్ సమ్లో ఉన్నది, కరెంట్ సమ్ గ్రేటరా లేదంటే అరే ఆఫ్ ఐ గ్రేటరా అని చెప్పి చెక్ చేస్తున్నాం. చెక్ చేశాక ఏదైతే గ్రేటర్ ఉందో దాన్ని కరెంట్ సమ్లో యాడ్ చేసాం అనమాట. ఓకే, ఇది అయిపోయింది. సో ఇక్కడ 1కి గ్రేటర్ అయిపోయింది, సో ఇక్కడ -2 కాకుండా 1 వచ్చేస్తుంది. సేమ్ అలానే ఇప్పుడు -3 దగ్గరకు వచ్చాను. -3 దగ్గరకు వచ్చాక ఏం చేస్తున్నాం, 1కి -3 యాడ్ చేస్తున్నాం. 1కి -3 యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకు, -2 వస్తుంది కరెంట్ సమ్లో. సో ఇప్పుడు ఇందులో ఏది గ్రేటర్ ఉంటుంది కరెంట్ సమ్లో, అరే ఆఫ్ ఐ ఉంటుంది. సారీ, మనకేంటిది కరెంట్ సమ్ అంటే -2 అండ్ కరెంట్ సమ్లో మనకి ఎంత -2 ఉంది, అరే ఆఫ్ ఐ అంటే ఎంత -3 ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం ఇది యాడ్ చేశాక మనకి ఇక్కడ -2 వస్తుంది, అరే ఆఫ్ ఐ అంటే -3. ఇందులో ఏది గ్రేటర్, -2 గ్రేటర్. సో కరెంట్ సమ్లో -2 మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు -2 మ్యాక్సిమం సమ్ ఎంత ఉంటుంది, మనకి ఇక్కడ 1 ఉంది. సో మ్యాక్సిమం సమ్కి 1 వచ్చేస్తుంది. ఓకే, ఓన్లీ మ్యాక్సిమం సమ్కి 1 వచ్చేసింది. ఇప్పుడు అలానే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక ఏం చేస్తాం అంటే 4 దగ్గరకు వచ్చాం. 4 దగ్గరకు వచ్చేసాక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా, సేమ్ ఇదే కండిషన్. కరెంట్ సమ్ ఎంత ఉంది మనకి ఇక్కడ, -2 ప్లస్ 4 అంటే ఎంత వస్తుంది, 2 వచ్చింది. అండ్ ఇక్కడ మనకు అరే ఆఫ్ ఐ అంటే ఎంత, 4 4 వస్తుంది. సో ఇప్పుడు 2కి 4కి ఇందులో ఏది పెద్దది, 4 పెద్దది. సో కరెంట్ సమ్కి 4 యాడ్ చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు మన కరెంట్ సమ్ ఎంత ఉంటుంది, ఓకే, సో కరెంట్ సమ్ ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. అండ్ మ్యాక్సిమం సమ్ ఎంత ఉంటుంది, ఇప్పుడు మ్యాక్సిమం సమ్ కూడా 4 అయిపోతుంది. ఓకేనా, ఇది పాయింట్స్ అనమాట. సో ఇక్కడ వరకు ఉన్న ఎలిమెంట్స్ ని తీసేసాం అనమాట. ఇక్కడికి వచ్చాక తీసేసాం. ఎందుకు అంటే అవి ప్రజెంట్ ఎలిమెంట్ కన్నా అవి తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఎలిమెంట్స్ కరెంట్ సమ్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ తీసేసాం అనమాట. ఓకేనా, ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకే, దాని తర్వాత -1ని యాడ్ చేసాం కరెంట్ సమ్ కి. ఓకే, కరెంట్ సమ్ కి -1 యాడ్ చేశాక మనకేమవుతుంది, ఓకే, కరెంట్ సమ్ కి -1 యాడ్ చేస్తాము అంటే 4 - 1 అంటే ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఓకే, 3 కామా అండ్ -1 ఇందులో ఏది గ్రేటర్, 3 గ్రేటర్ కాబట్టి ఇక్కడ కరెంట్ సమ్ లో మనకు 3 ఉంటుంది. ఇప్పుడు కరెంట్ సమ్ 3 అయ్యింది. ఓకేనా, ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం సమ్ ఎంత ఉంటుంది, లైక్ ఇక్కడ మ్యాక్సిమం సమ్ లో మనకు 4 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం సమ్మే గ్రేటర్ ఉంది ఇప్పటికి, అంటే ఈ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే గ్రేటర్ ఉంది ఇప్పటికి ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే. ఇప్పుడు నెక్స్ట్ 2 దగ్గరకు వస్తాం. 3 + 2 కన్సిడర్ చేసుకో. 3 + 2 కన్సిడర్ చేసుకుంటే మనకి ఎంత అయింది, కరెంట్ సమ్ 5 అవుతుంది. అండ్ ప్రజెంట్ ఎలిమెంట్ 2, ఈ రెండిట్లో గ్రేటర్ ఏది, 5 అంటే కరెంట్ సమ్ లో 5 మాత్రమే ఉంటుంది. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం సమ్ ఏమవుతుంది, కరెంట్ సమ్ ఎంత ఉంది, 5 ఉంది. సో 5, 4 ఇప్పుడు ఇందులో ఏది మ్యాక్సిమం, 5. సో ఇక్కడ కరెంట్ సమ్ మ్యాక్సిమం సమ్ లో 5 వచ్చేసింది. ఓకేనా, మ్యాక్సిమం సమ్ కి 5 వచ్చేసింది. ఓకే, సేమ్ అలానే 1 దగ్గరకు వస్తాం. 1 దగ్గరకు వచ్చినప్పుడు 5 + 1 6 అవుతుంది. సో ఇప్పుడు కరెంట్ సమ్ లో 6 ఉంటుంది, మ్యాక్సిమం సమ్ కూడా 6 అయిపోతుంది. ఓకేనా, ఓకే, ఇక్కడ 6 అయిపోయింది. దాని తర్వాత -5 అన్నప్పుడు 6, -5 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. దెన్ మళ్ళీ 1 + 4 ఇప్పుడు లాస్ట్కి ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే మ్యాక్సిమం సమ్ వచ్చేసి 6 మాత్రమే అవుతుంది. సో ఇలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీన్ని కోడ్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది అంటే లెట్ మీ ఇప్పుడు కోడ్లో కన్వర్ట్ చేసామనుకోండి. సో మనకు 2 వేరియబుల్స్ ఉంటాయి, కరెంట్ సమ్ అని ఒక వేరియబుల్, మ్యాక్సిమం సమ్ అని ఒక వేరియబుల్. ఓకేనా, దాని తర్వాత ఫర్ లూప్ తీసుకోవాలి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 0 నుంచి n వరకు, 0 నుంచి n వరకు. దాని తర్వాత ఈ స్టెప్స్, ఓకే, ఈ 2 స్టెప్స్ మాత్రమే. దాని తర్వాత ఈ 2 స్టెప్స్ రాస్తే అయిపోతుంది. రాశాక మ్యాక్సిమం సమ్ని ప్రింట్ చేస్తే ఈ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. లెట్ మీ ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ కోడ్. సో ఇది ఫంక్షన్, ఇక్కడ ఇన్పుట్స్ ఏం తీసుకోలేదు. మీ గో హియర్, ఆన్లైన్కి వెళ్ళి ఒక పైథాన్ కంపైలర్ ఓపెన్ చేస్తున్నా. పైథాన్ ఆన్లైన్ కంపైలర్, పే చేశాను. దాని తర్వాత ఇక్కడ ఇన్పుట్ తీసుకుందాం. సో ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నాం, అరే ఆఫ్ ఐ. సో అరే ఈక్వల్ టు లీస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ int కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్, ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ ఫంక్షన్ కాల్ చేద్దాము, ప్రింట్ డైరెక్ట్ ఫంక్షన్ కాల్
మ్యాక్స్ సబ్ అరే. సో ఇక్కడ మ్యాక్స్ సబ్ అరే అరేని పంపాలి, అరేని పంపేశాను. సో ఇది అనమాట. ఓకే, లెట్ మీ ట్రై టు రన్ దిస్ వన్. డిఫైన్ మ్యాక్స్. ఓకే, ఇక్కడ కాల్ అని మర్చిపోయాం. ఓకే, సో ఇవి ఇన్సైడ్ వెళ్ళాలి. దెన్ ఇక్కడ కూడా అంతే, ఇన్సైడ్ వచ్చేసాం. ఓకే, ఇప్పుడు ఎలిమెంట్స్ని ఎంటర్ చేద్దాం. ఫస్ట్ -2, 1, -3, 4, -1, 2, 1, -5 అండ్ 3 అనుకోండి ఇక్కడ. సో ఇప్పుడు మనకి ఎంత రావాలి, మనకు ఆన్సర్ ఎంత రావాలి? 2 + 1 3, -1 అంటే 2, 4 + 2, ఓకే 4, 2 6, 6 7, 6 రావాలి మనకు ఆన్సర్. చూద్దాం, 6 వచ్చేసింది. సో ఇలా ఈ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయొచ్చు. ఈ లైక్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లం ఏంటంటే కడెన్స్ ఆల్గరిథం ద్వారా సాల్వ్ చేసాము. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా కరెంట్ సమ్లోకి అండ్ మ్యాక్సిమం సమ్లోకి ఫస్ట్ ఇంటీజర్ అయితే స్టోర్ చేసుకున్నాను. ఒకవేళ ఎంటీఆర్ వేస్తే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ రిటర్న్ 0 అని చెప్పి చేసేయాలన్నమాట, లైక్ వాడు ఇచ్చే కండిషన్ బట్టి. సో అవి ఎడ్జ్ కేసెస్ అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, అన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తున్నా. సో -5, -4, -3, -2, -1. మనకి ఇక్కడ అవుట్పుట్ -1 రావాలి. ఓకేనా, చూద్దాం. -1 వచ్చేసింది. సోలో ఓకే, ఇది అప్రోచ్ అనమాట. సో ఇప్పుడు నేను అన్ని పాజిటివ్ ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ ఎంత రావాలంటే 15 రావాలి. 15 వచ్చేసింది. సో ఈ ప్రాబ్లమ్ని ఇలా సాల్వ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ ప్రాబ్లం అయితే మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఇది మనకు సెకండ్ క్వశ్చన్లో అడిగాడు. బట్ ఈ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎలా అంటూ. అసలు ఈ క్వశ్చన్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, 1 3 2 3 1 3. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే 1 3 ఒక అరే ఇచ్చాడు. ఇందులో ఎలిమెంట్స్ ఏంటివి 1 3 2 3 2 4. ఇక్కడ అవుట్పుట్ 10 ఇచ్చాడు. అసలు ఈ అవుట్పుట్ 10 ఎలా వచ్చింది అంటే, సి ఇక్కడ సమ్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే అంటున్నాడు. అంటే ఒక అరే ఇస్తాడనమాట. ఈ అరేలో ఏం చేయాలంటే మనం అందులో యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్స్ అందులో ఉన్న ఎలిమెంట్స్ లైక్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినా కానీ దాన్ని సింగిల్ టైంలో కన్సిడర్ చేసుకొని సమ్ని రిటర్న్ చేయాలన్నమాట. ఓకేనా, మీకు ఈ క్వశ్చన్ అర్థమైందా? లైక్ ఎట్లా అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ చూసుకోండి, 1 ఉంది. సో ఇక్కడ 1 అనేది ఒక ఎలిమెంట్, 3 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయినా సరే 1 టైం మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. 3 కన్సిడర్ చేసుకున్నా, దాని తర్వాత 2 కన్సిడర్ చేసుకున్నా సమ్ కోసం. ఇప్పుడు ఆల్రెడీ 3 ఉంది, ఈ 3ని ఇక్కడ కన్సిడర్ చేశాను అంటే నెక్స్ట్ టైం కన్సిడర్ చేసిన అవసరం లేదు. సో 2 ఉంది, సో 2ని ఇక్కడ కన్సిడర్ చేసేసాను. సో కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 4 ఉంది, సో 4 తీసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ టోటల్ని సమ్ చేయాలి. ఓకే, 1 + 3 + 2 + 4 చేస్తే మనకు 10 వచ్చేస్తుంది. ఓకేనా, సో అందుకని ఇక్కడ మనకు 10 అవుట్పుట్ వచ్చింది. సో ఇలా మనం అయితే ఇది క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ ఏం చేస్తా అంటే నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ సమ్ చేయాలి కాబట్టి మనం కంపల్సరీ ఫర్ లూప్ తీసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ నేను ఫర్ లూప్ తీసుకుంటా. ఓకే, ఫర్ ఐ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, n వరకు. n ఇన్ ద సెన్స్ అరే ఆఫ్ లెంత్ ఆఫ్ అరే అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సమ్ = 0 అని చేసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఇక్కడికి వచ్చాం. ఓకే, ఇక్కడికి వచ్చాక ఇది యాడ్ చేయాలా వద్దా అని ఎలా డిసైడ్ అవ్వాలి. సో ఆ డిసైడ్ అవ్వాలి అంటే లైక్ ఈ 1 అనేది ఫ్యూచర్లో ఉందా లేదా అని చెప్పి చెక్ చేయాలి. అంటే లైక్ ఎలా అంటే 1 3 2 3 2 4 అంటే ఇప్పుడు 1 దగ్గరకు వచ్చాం. ఈ 1ని సమ్కి యాడ్ చేయాలా వద్దా, లైక్ ఎలా కన్సిడర్ చేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఇది యాడ్ చేయాలి అంటే ఇక్కడ ఎక్కడ ఉండదు అనమాట. ఓకే, లైక్ ఫ్యూచర్లో ఉండద్దు. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి మనం, ఫ్యూచర్లో ఉండద్దు అంటే మనం ఏం చేయాలి, సో ప్రజెంట్ ఎలిమెంట్ కాకుండా లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఫర్ లూప్ తీసుకొని అసలు ఈ వాల్యూ అనేది అందులో ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే ఈ ప్రజెంట్లో మనం యాడ్ చేయొద్దు, ఫ్యూచర్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా, సో లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నా, లైక్ ఇప్పుడు 3 దగ్గరకు వచ్చాను నేను. 3 దగ్గరకు వచ్చాక ఏంటి అంటే ఇక్కడ 3 ఉంది. సో ఇక్కడ నుంచి ఇటరేట్ చేసుకుంటూ ఇక్కడ వరకు వస్తాను. ఎక్కడన్నా కనిపిస్తే నేను సమ్కి యాడ్ చేయను, ఒకవేళ కనిపించకపోతే యాడ్ చేశాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ 3కి వచ్చాను. సో ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నేను సమ్కి యాడ్ చేయను అనమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే యాడ్ చేశాను, సేమ్ 2 కలా అని. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫర్ అని తీసుకుంటా. ఫర్ జే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1 నుంచి, సో 1 కాదు i + 1 నుంచి.
సో i+1 నుంచి n వరకు అని తీసుకుంటా. అండ్ ఇక్కడ ఏం చేస్తా అంటే ఒక ఫౌండ్ అని చెప్పి తీసుకుంటా. ఈ ఫౌండ్ ఇనిషియల్గా ఫాల్స్ అని తీసుకుంటున్నా. ఓకే, ఫాల్స్ అని తీసుకుంటున్నా, ఆర్ ఎల్స్ ట్రూ అని కూడా తీసుకోండి, అది మీ ఇష్టం. ఓకే, ఫౌండ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇఫ్, ఇక్కడ ఇఫ్ కండిషన్, ఈ ఫర్ లూప్లో ఇఫ్ అరే ఆఫ్ i ఈక్వల్ టు అరే ఆఫ్ j వస్తే, అంటే ఎక్కడైనా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా ఫౌండ్ అవుతే అప్పుడు ఏం చేస్తా, ఫౌండ్ ఈక్వల్ టు ఫాల్స్ అని తీసుకుంటా. ఓకే, యాక్చువల్లీ ఇది రివర్స్ తీసుకోవాలి, సో సారీ. సో ఇక్కడ ఫౌండ్ ఈక్వల్ టు ఫాల్స్ రావాలి. సో ఇక్కడ ఫౌండ్ ఈక్వల్ టు ఫాల్స్ ఇనిషియల్గా, దాని తర్వాత ఇక్కడ ట్రూ అవుతుంది. ఓకేనా, సో ఇది దాని తర్వాత ఇది బ్రేక్ చేసేసాలి, అంటే ఈ అరేని ఒకసారి ఫౌండ్ అయిపోయినామంటే ఇదంతా బ్రేక్ చేయాలన్నమాట. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫర్ లూప్ బయటికి వచ్చాక, ఇక్కడికి వచ్చాక, అంటే ఈ మెయిన్ ఫర్ లూప్లో ఇప్పుడు సమ్కి యాడ్ చేయాలా వద్దా, ఎలా కన్సిడర్ చేస్తాం? ఫౌండ్ అనేది ట్రూ అయితే యాడ్ చేయొద్దు, ఫౌండ్ అనేది ఫాల్స్ ఉంటే యాడ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫౌండ్ ట్రూ అంటే అది ఫౌండ్ అయిందనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తా, ఇఫ్ అని ఒక కండిషన్ తీసుకుంటున్నా. ఇఫ్ ఇక్కడ మనకు ట్రూ తీసుకుంటున్నాం, అంటే ట్రూ ఉంటే యాడ్ చేయొద్దు, అంటే ఏం చేయాలి, ఇక్కడ నాట్ ఆపరేటర్ తీసుకోవాలి. ఓకేనా, నాట్ ఆపరేటర్ తీసుకొని ఏం చేస్తా అంటే ఇక్కడ నాట్ ఆపరేటర్ తీసుకున్నాం. సో ఫౌండ్, ఒకవేళ లైక్ ఇక్కడ ఇనిషియల్గా ఫౌండ్ ఉంది, ఫౌండ్ ఫాల్స్ అంటే అది యాడ్ చేయాలి, కాబట్టి ఈ ఫౌండ్ ట్రూ చేసేస్తున్నాను నేను, లైక్ ఫాల్స్ని ట్రూ చేసేస్తున్నా. ట్రూ చేసి దానికి యాడ్ చేయాలా వద్దా అని చెప్పి కన్సిడర్ చేస్తున్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్, ఓకే, సమ్ ప్లస్ అరే ఆఫ్ i అని తీసుకుంటా. సో తీసుకున్నాక ఫైనల్గా ఇక్కడ ప్రింట్ చేయాలి, లైక్ ఈ మెయిన్ ఫర్ లూప్కి వచ్చాక ఇక్కడ ప్రింట్ చేయాలి. ఇది దీని యొక్క ప్రాబ్లం అప్రోచ్ అనమాట. ఓకే, సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాము. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాం, అరే ఇన్పుట్ తీసుకుంటా. సో అరే ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్, ఓపెన్ బ్రాకెట్ ఇది డాట్ స్ప్లిట్. ఓకే ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సమ్ అని ఒక వేరియబుల్ తీసుకోవాలి. సో సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నా. దాని తర్వాత ఏంటి, ఇక్కడ సమ్ ఈక్వల్ టు 0 కాదు, ఎస్ అని తీసుకుంటా సింపుల్గా ఉండడానికి. ఓకేనా, నెక్స్ట్ ఫర్ లూప్, ఈ ఫర్ లూప్ ఎక్కడ నుంచి, ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు, 0 నుంచి. ఓకే, 0 నుంచి ఎక్కడ వరకు, n వరకు, అంటే n అంటే లెంత్ ఆఫ్ అరే. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటిది, మనం నెక్స్ట్ ఫర్ లూప్ తీసుకోవాలి. ఈ ఫర్ లూప్ ఎక్కడ నుంచి రన్ అవ్వాలి, j అని తీసుకుంటా. ఈ ఫర్ లూప్ ఎక్కడ నుంచి రావాలి, i+1 నుంచి n వరకు రన్ అవ్వాలి. సో i+1 n అని తీసుకుంటున్నా. ఓకే, ఇది డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, అది ఫౌండా కాదని చెప్పి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫౌండ్కి సంబంధించిన ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. ఫౌండ్ ఈక్వల్ టు F ఫాల్స్. ఓకే, డన్. ఒకవేళ ఫౌండ్ అంటే ఇక్కడ ఒకవేళ మీట్ అయితే, అంటే ఎక్కడైనా ఫ్యూచర్లో ఉంటే, లైక్ ఫ్యూచర్ అరేలో ఉంటే, నెక్స్ట్ అప్కమింగ్లో ఉంటే, సో ఇక్కడ ఏం చేస్తున్నా, అరే ఆఫ్ i ఈక్వల్ టు అరే ఆఫ్ j. ఒకవేళ ఎక్కడైనా ఉంటే మనం ఏం చేయాలి, ఇక్కడ ఫౌండ్ ఈక్వల్ టు ట్రూ అని తీసుకోవాలి. ట్రూ అని తీసుకున్నా, అండ్ ఇది బ్రేక్ చేయాలి, బ్రేక్ చేసేస్తాను. దెన్ ఇక్కడికి వచ్చాక ఏం చేయాలంటే ఇఫ్ ఒకవేళ నాట్ ఆపరేటర్, సో ఇక్కడ నాట్ ఆపరేటర్ FOUND ఫౌండ్ ఉంటే, ఒకవేళ ఫౌండ్ ఉంటే మనం ఏం చేయాలి, ఇక్కడ సమ్కి యాడ్ చేయాలి, అంటే ఒకవేళ లేకపోతే సమ్కి యాడ్ చేయాలన్నమాట. సో సమ్ ఎస్ ఈక్వల్ టు అరే ఆఫ్ i తీసేసుకున్నా. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ప్రింట్ ఎస్ అనమాట, ప్రింట్ ఎస్. సో ఒకసారి రన్ చేద్దాం మనం. ఓకే, ఇక్కడ నాట్ ఆపరేటర్ NOT నాట్, యా ఇట్స్ వర్కింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, 1 2 3 4 మళ్ళీ 2 మళ్ళీ 3 మళ్ళీ 4 మళ్ళీ 2 మళ్ళీ 3, ఇలా ఎన్ని టైమ్స్ అని ఇచ్చుకోవచ్చు, బట్ సింగిల్ టైం మాత్రమే కన్సిడర్ అవ్వాలి. సో అది, సో ఇక్కడ నేను ఏం చేస్తా, మనకి కూడా అవుట్పుట్ అని రావాలి, సంథింగ్ n ఈజ్ నాట్ డిఫైన్డ్, ఎక్కడ లైన్ నెంబర్ 6. ఓకే, ఇక్కడ n కాదు, లెంత్ ఆఫ్ అరే. అండ్ ఇది కాపీ చేసుకుందాం, మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. 10 వచ్చేసింది. సో ఇలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. బట్ ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసుకుంటే, ఓకే, ఇక్కడ టైం కాంప్లెక్సిటీ చూసుకుంటే మనకేమవుతుంది, O(n)² అవుతుంది. ఓకేనా,
ఓ ఆఫ్ ఎన్ స్క్వేర్ అవుతుంది. బట్ దీన్ని ఇంకా బెటర్ వేగా ఎలా చేయొచ్చు? ఓకే, సో మనకేంటంటే జావాలో కానీ C++లో కానీ ఆర్ పైథాన్లో కానీ సెట్ అని ఒక సెట్ అని ఉంటుంది. సో ఈ సెట్ ఏం చేస్తుంది అంటే నువ్వు ఎన్నిసార్లు డూప్లికేట్ ఎలిమెంట్స్ ఇచ్చినా కానీ సింగిల్ టైం మాత్రమే కన్సిడర్డ్ అవుతుంది. సో దాన్ని మనం కన్సిడర్ చేసుకొని లైక్ యూజింగ్ దట్ వన్, సో దాన్ని కన్సిడర్ చేసుకొని మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే ఈ ఎలిమెంట్స్ అన్నిటిని లైక్ వచ్చిన ఎలిమెంట్స్ అన్నిటిని సెట్లోకి పంపించేసేయాలి. సో సెట్లోకి పంపిస్తే ఏమవుతుంది అంటే ఓన్లీ సింగిల్ టైం మాత్రమే కౌంట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఆ సెట్లోకి పంపించాక ఏం చేయాలి? ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసేస్తే అదే సమ్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక సెట్లోకి పంపించేస్తా. ఇవన్నీ ఇప్పుడు 1 3 2 2 3 4 ఇవన్నీ సెట్లోకి పంపించామనుకోండి. సో సెట్ అంటే ఇది. సో సెట్లోకి పంపిస్తే ఏమవుతుంది అంటే ఓన్లీ 1 3 2 4 మాత్రమే ఉంటాయి. రిమైనింగ్ అంటే ఎన్నిసార్లు డూప్లికేట్ ఉన్నా కానీ అవన్నీ రిమూవ్ చేసేస్తాను అనమాట. ఓకే, ఓన్లీ సింగిల్ టైం మాత్రమే కన్సిడర్ అవుతుంది. సో ఇది స్టెప్ అనమాట. సో దీన్ని పైథాన్లో ఎలా సాల్వ్ చేస్తామంటే ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, అరే లిస్ట్ తీసుకున్నా కదా. సో ఇదంతా మనకు అవసరం ఉండదు, జస్ట్ ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ ఇది కూడా రిమూవ్ చేస్తాను. ఇది పైథాను. మీకు జావా కోడ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను లాస్ట్లో, ఒకసారి చెక్ చేయండి అది కూడా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, అరే సెట్ అని తీసుకుంటా, ఈక్వల్ టు సెట్ ఆఫ్ అరే అని తీసేసుకున్నా. ఓకే, ఇది సెట్ అయిపోయింది. దెన్ ఇప్పుడు ఈ అరే సెట్ ని ప్రింట్ చేయాలి. ఓకే, సమ్ ఆఫ్ అరే సెట్ పైథాన్లో ఇంతే అనమాట. ఓకే, ఇది రన్ చేస్తే మనకి ఎలిమెంట్స్ ప్రింట్ చేద్దాం, 10 వస్తుంది. సో ఇది లైక్ ఇలా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ దీని టైం కాన్స్ట్ వచ్చేసి మనకు ఓ ఆఫ్ ఎన్ అవుతుంది. ఓకే, ఎందుకంటే అక్కడ సమ్ చేస్తున్నాం, సమ్ చేయడానికి మనకు ఓ ఆఫ్ ఎన్ అవుతుంది. కాబట్టి మనకి దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఓ ఆఫ్ ఎన్ అనమాట. సో ఇలా కూడా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అండ్ ఈ క్వశ్చన్ ఎస్పెషల్గా నేను ఎగ్జామ్ రాసినప్పుడే వచ్చిన క్వశ్చన్ అనమాట. అంటే నేను ఆ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశాను అండ్ ఆ క్వశ్చన్ నేను ఇలానే సాల్వ్ చేశాను. లైక్ ఫస్ట్ నేను ఏం చేశానంటే లైక్ ఫర్ లూప్ తీసుకొని అలా సాల్వ్ చేశాను. బట్ అక్కడ ఏమైందంటే లైక్ 7 టెస్ట్ కేసెస్ ఏమో ఉన్నాయి అనుకుంటా, నాకు అంత గుర్తులేదు, బట్ 7 ఉంటాయి. సో అందులో నాకు ఏమైనాయి అంటే అరౌండ్ 5 టెస్ట్ కేసెస్ ఏమో పాస్ అని 2 వాటికి టైం లిమిట్ ఎక్స్టెండ్ వచ్చింది. సో నేను అప్పుడు దానికి మళ్ళీ థింక్ చేశాను, అంటే ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి థింక్ చేస్తే నాకు ఈ అప్రోచ్ గుర్తుకు వచ్చింది అనమాట. లైక్ సెట్లో మనం వేరియబుల్స్ లైక్ సెట్లో ఈ ఎలిమెంట్స్ వేస్తే మనం డూప్లికేట్స్ ఎలిమెంట్ అనేవి డిలీట్ అవుతాయి కదా. సో నాకు అప్పుడు ఈ ఐడియా వచ్చి నేను ఈ అప్రోచ్ సాల్వ్ చేశాను. సాల్వ్ చేసిన వెంటనే నాకు టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అయ్యాయి అనమాట. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ దాని యొక్క బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ని ట్రై చేయండి. లైక్ చేశాక ఏంటంటే అట్లీస్ట్ 2 to 3 టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతాయి. ఒకవేళ ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అయితే ఓకే డన్. బట్ ఒకవేళ పాస్ అవ్వకపోతే ఏం చేయాలి అంటే లైక్ మీరు అప్పుడు థింక్ చేయండి, లైక్ ఇంకెలా సాల్వ్ చేస్తే ఈ ప్రాసెస్ లైక్ ఇంకెలా సాల్వ్ చేస్తే మనకు లైక్ టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతాయి అని చెప్పి థింక్ చేయాలన్నమాట. లైక్ నేను ఈ క్వశ్చన్కి ఎలా థింక్ చేశానో మీరు కూడా అలా థింక్ చేయాలన్నమాట. ఓకే, అండ్ దీనికి సంబంధించిన జావా C++ కోడ్ అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం మన పేజ్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా కానీ కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సో అక్కడ జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ లైక్ ఇంకేదన్నా నన్ను అడగాలనుకున్నా కానీ అక్కడికి వచ్చి నన్ను అయితే అడగొచ్చు అనమాట. ఓకేనా, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో టీసీఎస్ ఎన్క్యూటీకి సంబంధించిన 25+ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తూ ఒక ఫుల్ యూట్యూబ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో టీసీఎస్ ఎన్క్యూటీలో ఇన్పుట్ ఎలా తీసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి అన్ని చెప్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ టీసీఎస్ ఎన్క్యూటీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి.